హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రసంగం చదవబోతున్నాము. అయితే వీడియో మొదలుపెట్టే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగంగా అనిపిస్తే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గణతంత్ర దినోత్సవం ప్రసంగం. అందరికీ శుభోదయం. ఇక్కడ హాజరైన అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ శుభ సందర్భంలో గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడడం నాకు గర్వకారణం. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజునే ప్రతి సంవత్సరం జనవరి 26న మన దేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం రిపబ్లిక్గా ప్రకటించబడింది. రిపబ్లిక్ అంటే ప్రజల చేత నియంత్రించబడే వ్యవస్థ. రిపబ్లిక్ అంటే ఒక అధ్యక్షుడు ఉన్న దేశం, అంటే ప్రతి పౌరుడికి సమాన హోదా ఉండాలనే ఆలోచనపై ప్రభుత్వ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. భారతదేశం ప్రధానంగా రిపబ్లిక్గా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కలిగి ఉంది మరియు అధ్యక్షుడు నిర్ణీత కాలానికి ఎన్నుకోబడతారు. ఇక్కడ నేను నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను మరియు ఈ గొప్ప గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం రాజ్యాంగాన్ని అనుసరించాలని మరియు మన దేశం యొక్క అత్యున్నతమైన మంచికి తోడ్పడటానికి ప్రతిజ్ఞ చేయాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.